హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లంచ్ బాక్స్ ఛానల్. ఇవాళైతే మన ఛానల్లో మొహబ్బత్ కా షర్బత్ అయితే చేసామండి. ఎలా చేసానో చూపిస్తాను చూడండి. ఇదైతే ఈ వేసవకాలంలో కడుపుకి చల్లగా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. దీనికోసం అయితే ముందు ఒక చిన్న పుచ్చకాయ అయితే తీసుకుని లోపల గింజలన్నీ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. అలాగే మనం పొద్దున్న చేద్దాం అనుకుంటే నైట్కి గోందు కటీరా ఒక 4-5 పలుకులు అయితే నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఒకవేళ సాయంత్రం చేసేటట్టు అయితే పొద్దున్న నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. అప్పుడైతే బాగా నాని గోందు కటీరా అయితే శరీరానికి చాలా చలువ చేస్తుంది కాబట్టి, అలాగే ఈ మొహబ్బత్ కా షర్బత్లో వేసుకుంటే చాలా బాగుంటుందండి. పుచ్చకాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను చూడండి. ఇదిగో కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఒక 1 లీటర్ కాచాల్సిన పాలు, గోందు కటీరా, అలాగే 1 స్పూన్ సబ్జాలు, ఒక 2-3 స్పూన్లు పంచదారండి. ఇదిగోండి ఇదైతే మొహబ్బత్ కా షర్బత్ చేయడానికి కావాల్సిన సిరప్ అండి. ఈ సిరప్పే మెయిన్ అండి. మనకి రూ అఫ్జా అని కూడా అంటారండి దీన్ని. ఇది ఏ సూపర్ మార్కెట్లో అయినా చాలా ఈజీగా దొరికేస్తుందండి. ముందుగా మనం ఒక పెద్ద బౌల్ తీసుకోవాలండి. అందులో కాచి చల్లార్చిన పాలు అయితే ఒక 1/2 లీటర్ పాలు పోసుకోవాలండి. తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పుచ్చకాయ ముక్కలు అయితే వేసుకోవాలండి. అలాగే ఐస్ క్యూబ్స్ అయితే వేసానండి నేను. మీరైతే తాగాలనుకున్న 1 గంట ముందు తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే అండి, ఇలా ఐస్ క్యూబ్స్ వేసుకున్నా పర్వాలేదండి. ఇందులో అయితే ఇప్పుడు పుచ్చకాయ ముక్కలన్నీ వేసేస్తున్నానండి. పుచ్చకాయ ముక్కలు వేసిన తర్వాత ఇది కూడా నేను చెప్పాను కదండి, ఐస్ క్యూబ్స్ అయితే వేసేసానండి ఐస్ క్యూబ్స్ అయితే. తర్వాత ఇందులో ఒక 2 పెద్ద స్పూన్లు అయితే నేను రూ అఫ్జా సిరప్ అయితే వేసుకున్నానండి. ఈ పెద్ద స్పూన్తో 2 స్పూన్లు అయితే వేసానండి. మనం బాగా కలుపుకున్న తర్వాత టేస్ట్ అయితే చూసుకుంటే తెలిసిపోతుందండి. మన టేస్ట్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చండి. దీన్ని వేసి బాగా కలిపిన తర్వాత అప్పుడు మనం గోందు కటీలో వాటర్ అంతా తీసేసి ఆ గోందు కటీరా కూడా ఇందులో వేసేసుకోవాలండి. ఇంకోండి 2వ స్పూన్ కూడా వేసేస్తున్నాను చూడండి. 2వ స్పూన్ కూడా వేసేసి బాగా కలుపుకోవాలండి. బాగా కలిపిన తర్వాత దీన్ని అయితే మనం తయారు చేసుకున్న ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా చల్లగా బాగుంటుందండి. అలాగే ఐస్ క్యూబ్స్ చేసి సర్వ్ చేసుకున్నా కూడా బాగుంటుందండి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మనం పంచదార అయితే వేసుకోవాలండి. నేనైతే 2 స్పూన్లు పంచదార వేసానండి. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. స్వీట్ ఎక్కువ తాగేవాళ్ళు ఉంటారు, తక్కువ తాగేవాళ్ళు ఉంటారు కానీ అందుకు చెప్తున్నాను. 2 స్పూన్ల పంచదార వేసిన తర్వాత బాగా కలిపేసి ఇప్పుడైతే ఇందులో మనం గోందు కటీలో వాటర్ అంతా తీసేసి ఈ కటీరా అయితే ఇందులో వేసేసుకుందామండి. తర్వాత మనం నానబెట్టుకున్న సబ్జాలు కూడా వేసేసుకోవాలండి. నానబెట్టిన సబ్జాలు కూడా వేసుకుని తర్వాత బాగా కలుపుకుని మనమైతే మన డ్రింక్ అయితే తయారైపోయిందండి. మొహబ్బత్ కా షర్బత్ డ్రింక్ అయితే తయారైపోయిందండి. ఇంతేనండి, సర్వ్ చేసేసుకుంటామే. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి సర్వ్ చేసేసుకుందాం. ఇంతే, మన మొహబ్బత్ కా షర్బత్ రెడీ. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్.